టీమిండియా అదరగొట్టింది. సూపర్ 8 దాటుతుందా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన సెమీస్లో పటిష్టమైన ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను అందుకోవడానికి, ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ను ముద్దాడడానికి సొంతగడ్డపై తొలిసారి టీ20 విశ్వ విజేతగా నిలిచేందుకు భారత్ వేయాల్సింది ఇంకొక్క అడుగే. ఆ అడుగు కరెక్ట్గా పడాలని అభిమానులు ఆశిస్తున్నారు. శాంసన్ పరుగుల సునామీతో కొండంత లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియాకు విజయం అంత తేలికగా దక్కలేదు. ఇంగ్లాండ్ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. బెతెల్ అద్భుత పోరాటంతో ఇంగ్లీష్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ను ఓడించినంత పనిచేసింది. కానీ తీవ్ర ఒత్తిడిలో బూమ్రా ఎప్పటిలాగే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జోరు మీదున్న ఇంగ్లాండ్ బ్యాటర్లకు కళ్లెం వేస్తూ భారత్ గట్టెక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ను టీమిండియా ఢీకొంటుంది. సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ కు బూమ్రా అద్భుత బౌలింగ్ తోడు కావడంతో గురువారం ఉత్కంఠ భరితంగా సాగిన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. శాంసన్తో పాటు శివన్ దుబే, ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారీ ఛేదనలో బెతెల్ సెంచరీతో పోరాడినా ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 7 వికెట్లకు 246 పరుగులే చేసింది. బూమ్రాతో పాటు హార్దిక్ కూడా ఇంగ్లాండ్ను అడ్డుకోవడంలో తన వంతు పాత్రను పోషించాడు. వరుణ్ చక్రవర్తి మరోసారి నిరాశపరిచాడు. హర్షదీప్ కూడా ధారాళంగా పరుగులిచ్చాడు. ఇంగ్లాండ్ ముందు కొండంత లక్ష్యం. ఆ జట్టు ధాటిగానే ఆరంభించినా భారత్ కూడా దెబ్బతీసింది. చకచక 3 వికెట్లు పడగొట్టింది. సాల్ట్, బ్రూక్, బూమ్రా, బట్లర్ను వరుణ్ అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 6 ఓవర్లలో 3 వికెట్లకు 68 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా మ్యాచ్పై పట్టు సాధించినట్లే కనిపించింది. కానీ ఇంగ్లాండ్ అంత తేలిగ్గా వదలలేదు. విధ్వంసకర బ్యాటింగ్తో భారత్ను భయపెట్టింది. బెతెల్ ఎడాపెడా 4లు, 6లు బాదేస్తూ స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. జట్టు స్కోరు 95 వద్ద బ్యాంటన్ను అక్షరౌట్ చేసిన జాక్స్ రూపంలో మరో చక్కని భాగస్వామి దొరకడంతో బెతెల్ విరుచుకుపడ్డాడు. జాక్స్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లు వరుణ్, అక్షర్లను వీళ్లు అలవోకగా ఎదుర్కొన్నారు. బూమ్రా అద్భుత బౌలింగ్తో భారత్ను గట్టెక్కించాడు. 16వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చిన అతడు తర్వాతి ఓవర్లో హర్షదీప్ 16 పరుగులిచ్చి జట్టును ఇబ్బందిలో నెట్టాక మళ్లీ గొప్పగా బౌలింగ్ చేశాడు. బెతెల్, కరణ్లకు కళ్లెం వేస్తూ 18వ ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అక్కడితో అతడి బౌలింగ్ కోటా పూర్తయింది.